ప్రపంచానికి తెలుసు, మహామహా యోగులకు తెలుసు. ఏమే ఈ కైలాసము ఒక చరిత్ర. ప్రపంచానికి భూ కైలాసం అని ఇది ఒకటే ఉండేది. అయితే దేవానుదేవతలు మహామహా మునీశ్వరులంతా తపస్సులు చేసిన పుణ్యభూమి. దీన్నే సిద్ధరామప్ప కొలన. ఆ పరమేశ్వరుడు నిలిచి నివాసం ఉండి అక్కడి నుంచి వచ్చేది జలపాతం. ఇది ఒకసారి జలపాతం చూడండి. నాయన జటాజలంలో వచ్చే నీళ్లు. ఇది బోగస్ కాదు, డ్రామా కాదు. కావాలంటే మీరు ఎన్క్వైరీ చేసుకోబోండి, నేను చెప్తా ఉన్నాను. నాయన కిందంతా జలపాతమే. ఆ నీళ్లు వేస్ట్ నీళ్ళు ఇక్కడ వచ్చేటివి, నాయన దగ్గర వచ్చేటివి. ఆ జటాజలంలో వచ్చే నీరే ఇక్కడ పారేది. దీన్ని అందుకనే సిద్ధరామప్ప కొలను అనేది. ఆ నీళ్ళే ఇవంతా అమృత గుండాలు. ఇక్కడ ఉండేది నీళ్లు నోట్లో పూసుకొని చూడుకోండి. ఆ గుండంలో నీళ్లు అమృతంగా ఉంటాయి. మీరు ఆ ఫ్రిడ్జి బాటిల్ తెచ్చి అవి ఒక గలాసులో పోసుకోండి, ఇవి ఒక గలాసుతో తాగండి. అది రుచే ఇది రుచే చూడండి. అటువంటి పుణ్యభూమి ఇది. సామాన్యుది పొగడ్తలు అవి కాదు. అట్లా పుణ్యభూమిలో మీరు వచ్చినారు అడుగుతూ ఉన్నారు. నన్నేమో అమ్మ నాయన జన్మం ఇచ్చినారు దత్తాపాదాల కాడ. వచ్చిన ఇక్కడ ఇసిపెట్టినారు. ఇది చాలా ప్రమాదమైన ఏరియా. దీన్ని సగపెట్టిన వచ్చిన భక్తులకు ఏదో నా శక్తుని కాడికి సేవ చేసుకొని, మానవులకు ఏదో రోగాలు ఉండే వాళ్ళకు నా శక్తుని కాడికి వాళ్ళకు మందులు ఇచ్చి, బాగైతే కానుకలు అమ్మ నాయనకి పెట్టండి, లేకపోతే మీ కానుకలు ఎత్తుకొని పోండి అని అంట. ఇక్కడ దోపిడీలు లేదు. అడున్న పైసలు దీన్ని డెవలప్మెంట్ చేసుకుంటా ఉండా బిడ్డ నేను, అంతే. వేరే ఏం లేదు. ఇది చాలా ప్రమాదమైన ఏరియా. ఇది నా శక్తుని కాడికి అభివృద్ధి చేసి పెట్టేస్తామని. సరైన నిజమైన భక్తులు ఉంటే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయాలని నాకు వయసు అయిపోతూ ఉంది. ఈ మందిరం వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయాలని నేను సిద్ధంగా ఉండా. దేశాలు తిరగక్కర్లేదు. దేవుని మీద ప్రేమ అభిమానం ఉండి వచ్చిన వాళ్ళకి సేవ చేసుకుంటే పుణ్యము. దానికి మించింది ప్రపంచంలో ఏమి లేదు. ఇది ముందే కైలాసము. ఈ కైలాసములో దీనికి మించింది ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈడ చేసుకున్నంత ఉంటుంది. ఈడ సస్తే కైలాసంలో వైకుంఠము. నేరుగా డైరెక్ట్గా వైకుంఠానికి పోతారు. ఈ కైలాసంలో భోగాలు అనుభవించినా ఏం చేసినా యమభట్టులు ఎన్నికింటి రారు. భూలోకంలో అయితే పైటోళ్ళు అంత కూడా ఉండదు. తెలుసో తెలియక ఏదైనా కూడా ఈ భూలోకంలో అవినీతి అన్యాయాలు పాపాలు చేయకపోతే బతకలేరు. ఇప్పుడు ఇంకా యమ భట్టులు పడినప్పుడు ఆ పాపం అంతా పోయేంత వరకు కొడతా పోతారు. యమకలే పోయేది ఏది యమధర్మరాజు దగ్గరికి. ఇది మీకు నేను చెప్తా ఉండేది. కైలాసంలో అట్లా లేదు. డైరెక్ట్ శివదూతలు ఉన్నారు. నేరుగా పోయి ధర్మరాజు దగ్గర వదిలేస్తారు. ఆ పాపాలు పుణ్యాలు బ్యారేజ్ చేసుకొని మళ్ళీ జన్మలు వదిలేస్తారు. కానీ ఇక్కడ అంత నరకం ఉండదు. ఇది నాకు తెలిసిన ఒక సత్యము. మీరు అడిగిన దానికి, మీరు వచ్చిన దానికి, చేసుకున్నోనికి చేసుకున్నంత. మీరు ఇది 6వ సంవత్సరం. దత్తాపాదాలు ఆ పదాలకి 16 కిలోమీటర్లు. మలేరియాలో చచ్చిపోతా ఉంటే నేను. వీళ్ళంతా టెస్టింగ్ చేసినారు. నువ్వు 10 దినాలు ఉండాలి స్వామి అని అన్నారు. 10 దినాలు కాదు, ఒక దినం కూడా ఉండను అని చెప్పిన అనుకొని వాళ్ళు ఇచ్చిన మాత్రలు ఎత్తుకోపోయినా. ఒక వారానికి అమురుకునింది. అయితే పోతుంది అని చెప్పిన పడిపోయినా. ఆ నుంచి 10 దినాలు అయింది. ఎవరు జనాలు కూడా రాలేదు దత్తాపాదాల కాడ నుంచి. టెస్టింగ్ చేసి ఇక్కడ చేతుల మంటలో ఇక్కడ అగ్గి గోళం అయింది. అంటే అరిసే మంట. ఇదంతా బాగానే ఉంది. ఆలోచన చేసి ఇక్కడ చచ్చే దత్తాదేవునికి చెడ్డ పేరు వస్తుంది. మనం వచ్చి ఆయనగా చెడ్డ పేరు తేకూడదు. మనం వచ్చిండేది భక్తికి. భక్తో ముక్తో అదే భగవంతుని కేరిక. మనము దూరంగా పోయి చచ్చిపోవాల. ఇక్కడ చస్తే ఇది అధర్మం. ఆయన కాడ సావకూడదు, దూరంగా వెళ్ళిపోవాలని 2 కట్టెచ్చుకొని ఈ మాదిరి షేక్ అయితే ఒక దినమంతా 1 కిలోమీటర్ నడిచిన. మళ్ళీ ఒక దినము 1 కిలోమీటరు. ఆహారాలు లేదు, ఏం లేదు. పోయి పడకేసేసిన. 40 రోజులు అయిందో 30 రోజులు అయిందో నాకు తెలీదు.
ఒక మాను, పెద్ద మాను, పలసగా ఉంది, గుబిరి కూడా లేదు. ఆడేసేసిన అన్ని పుట్టబొక్కలు అట్లా తనేసి వేసేసిన పడక. అంతే, ఉంటే ఉన్ని పోతే పోనీ అని. వేరే వాళ్ళు అంత గుణం ఉండే, దాంట్లో నీళ్ళు పోసేసిపోయేవాళ్ళు. ఎవరో ఎక్కడనో మనకు తెలీదు. తాగితే అన్ని నీళ్ళు తాగేవాడిని, లేకపోతే లేదు. జీవుడు పోలేదని నేను బాధపడేవాడిని. పబ్లిక్ జరిగిండేది. జంతువులన్నీ పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, చూస్తూనే ఉండా. నా జోలికి ఏవీ రావటం లేదు. నేను అనుభవించిండే భోగాలు. తరువాత 30-40 రోజులు జరిగిపోయింది. వాన పడతానే ఉంది. అది వరకు గడ్డి లేదు, అంతా ఎండిపోయి చెదులు తినేసి ఏదో పోయింది. నేను పోయినప్పుడు ఒట్టి భూమి. మళ్ళా నాకు మరు జన్మ వచ్చినాక ఇంత పొడుగు గడ్డి పెరిగింది. అది ఎన్నాళ్ళు పట్టిందేమో నాకు తెలీదు. దినము డేటు ఇంక మిగతా ఏం తెలియదు కదా, వేసిన పడక ఎత్తలేదు. ఇదే నా నిదర్శన. మళ్ళా తర్వాత ఒకనాడు ఇట్లా వాన పడతానే ఉంది. యమధర్మరాజు వచ్చి యముడిని పంపించినాడు, ఆయన వచ్చినాడో నాకు తెలీదు. 12 గంటలకు, రేపు నిన్ను 12 గంటలకు తీసుకుపోతాము అని చెప్పి అన్నాడు నాకు పబ్లిక్లో. నాకు నిద్ర లేదు, ఆకలేదు, ఏమీ తెలీదు. శివ 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 అంతే, ఒకే జ్ఞానం. అది నిద్ర లేదు, భోగమేదో నాకేది తెలదు. అప్పుడు నాకు గుర్తొచ్చింది, రేపు 12 గంటలకు తీసుకుపోతాము అనేది యమధర్మరాజా నాకు దర్శనమిచ్చింది. అది లేచిన, ఇది ఒకటే గిఫ్ట్ ఉంది. ఏది, రేపు 12 గంటలకు మేము వచ్చి తీసుకుపోతాము అనేది. ఇది అప్పటికి ఆ యమధర్మరాజులు దర్శనం నాకు అయిండేది, నాకు శక్తి వచ్చిండేది నాకు తెలదు. కళ్ళలో నాకు దర్శనం అయినట్లుగా గుర్తు. అది ఏమి దీవిచ్చినారో ఏమో నాకు తెలియదు, నాకు శక్తి వచ్చేసింది. చెప్పేది ఏనండి, ఇట్లా పనుకున్నోడిని మోసతో లేచి కూర్చొని జరగతా వచ్చి ఆడ ఎట్లా పట్టేసింటి. ఆ పట్ట ఇట్లా లేపేసి ఆడ ఈ బోకి అంతది పుట్టబొక్క ఉండే, దాంట్లో ఉంటూ కూర్చుండేది. అన్నీ వచ్చేది. ఆడ పొడి మొన్ను పెట్టింటే అది చల్లేసి మళ్ళీ పట్ట తీసేసి దెక్కుంటా పోయి పనుకుండేవాడిని. మాట్లాడిచ్చేవాళ్ళు, అడిగేవాళ్ళు లేడు. అంతా నా స్వయం రాజా. జీవాత్మ పోలేదని నేను, అది పోలేదు. మళ్ళా తరువాత ఏమైందంటే, ఆయన లేచిపోయినాక 4-5 అయింది. నాకు అప్పుడు శక్తి వచ్చేసింది, నాకు తెలీదు. వాన పడతానే ఉంది. సాయంత్రం 6 అవుతా వస్తూ ఉంది టైము, 5 పైన. అప్పుడు మెలకువ నాకు వచ్చింది. లేస్తే మామూలుగా మోసెత్తుల మీద లేలేదు, మామూలుగా పనుకొని లేచినట్టు లేచేసి అంత దూరం పోయినా, లేచి వెళ్ళిపోయినా. పోయి నిల్చొని ఒంటి కూర్చున్నా, నిలబడే ఒంటి కూర్చున్నా. మళ్ళీ వస్తే వాన పడతా ఉంది కాబట్టి అప్పుడు గెలిస్తే నీళ్ళు పోతానే ఉన్నాయి. ఏంది కాళ్ళకంత బుర్రైంది, వీడికేటికి వచ్చింది. నేను అడగదా, మనము ఆ పుట్టబొక్కలు పోసుకోవాలా అని చెప్పి నేను అనుకున్నా. యమధర్మరాజు వచ్చినాడు కదా. జీవితం మీద నాకు బలము శక్తి వచ్చింది, దాని మీద అప్పుడు కూడా నాకు శోధన లేదు. అవునా, రేపు మన 12 గంటలకు తీసుకుపోతాడు కదా, అక్కడనే ఉంది నాకు లోకము. భూలోకం వదిలేసి వెళ్ళిపోతా కదా అని ఆ ఆనందమే ఉంది. నాకు శక్తి బలం వచ్చింది నాకు తెలియదు. పుల్ల ఎత్తుకొని అంతా మట్టి గీసేసిన కాళ్ళకు, ఇక్కడ పనుకుండేదానికి. మళ్ళీ ఆలోచన చేసి ఇట్లా చూస్తే
మబ్బు కారు మబ్బులు ఉన్నాయి. ఉన్న సూర్యుడు గోకుతా ఉన్నాడు. ఈ యమధర్మరాజు దర్శనం నాకు అయ్యాలకో నాకు శక్తి అంతా వచ్చేసింది. నాకు తెలీదు. నాకు ముందే 20 ఏండ్లకు ముందు నాకు సత్తువారు ఉండింది. అద్దాలు వేసుకొని పేపర్ చదవలేను. ఇప్పుడు కూడా ఉన్నాయి అద్దాలు. అట్లా ఓన్ని నాకు శక్తి వచ్చింది. నాకు తెలదు. అప్పుడు పేపర్ ఇంకా ఏమని చదవాలన్నాడా? ఏమి లేదు. కూర్చొని ఇట్లా చూస్తే సూర్యుడు గోకుతా ఉన్నాడు. కిరణాలు మన నూలు పోగులు మాదిరి జిగ 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 మెరుస్తూ ఉంది. బంగారు పోగులు మాదిరి సూర్యకిరణాలు. ఈ చెట్ల మీద నీళ్లు వజ్జిరి వైడూరాలు మనులు మాయికాయల మాదిరి జిగ 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 తల అని అంటూ ఉన్నాయి. నాకు ఆత్మ నుంచి పరవశించింది. ఖుషి ఎక్కువ అయిపోయింది. ప్రకృతిని చూసి ఆనందం అయిపోయింది నాకు. అప్పుడు భగవంతుని మీద శివయ్య మీద పద్యం పాడితే నాయన మీద జీవితమంటే విలువైనదని జీవము పోతే పారేసేదని మురికిలోన పుట్టిన జీవితము ఇది మట్టి పాలు కాక తపదు గదా వస్తా బిత్తిరి పోటా బిత్తిరి మిగిలిందే ముందే శివయ్య మిగిలిందే ముంది. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హరహరాయ మహాదేవాయ పరమేశ్వరైపోయా దేవా సర్వేశ్వరైపోయా. ప్రకృతి అంతా నీది కాదా జీవకోటికి జీవము నీవే ఈ మానవ కోటికి ఆధారము నీవే నీవు లేనిదే శూన్యము కాదా నిరతము నిన్నే తలచదమయ్యా నిరతము నిన్నే కొలిచెదమయ్యా. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హరహరాయ మహాదేవాయ సర్వేశ్వరైపోయా దేవా పరమేశ్వరైపోయా. సిరి సంపదలను నిన్ను కోరలేదు భోగభాగ్యములను నేనడగలేదు మీ నిండు మనసు అది నాకు సాలని మీ పాద పద్మములే పంచామృతమని నమ్మితినయ్యా శివయ్యా నమ్మితినయ్యా మలయ్యా. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హరహరాయ మహాదేవాయ పరమేశ్వరైపోయా దేవా సర్వేశ్వరైపోయా అని నాన్నకి పద్యం పాడి మళ్ళీ చాలా పద్యాలు రకరకాల పద్యాలన్నీ పాడేసి మళ్ళా నేను శాపం పెడితే రేపు నేను 12 గంటలకు వెళ్ళిపోతా ఉన్నాను. చూడు శివయ్య ఇన్నాళ్ళు నన్ను ఘోరమైన అరణ్యంలో నన్ను దిక్కులేని చేసినావు. ఈ కర్మ నీకేను నాన్న. ఎంతోమంది యాక్సిడెంట్ అయ్యి చేస్తూ ఉన్నారు. పిల్ల బిడుకు బిడ్డలు ఉన్నారు. ఆ మృత్యు నాకిచ్చేసి నా జీవాత్మలకు ఇస్తే కొన్నాళ్ళు బతుకుతారు కదా. ఆ పని కూడా చేయలేవా? లెక్కే న్యాయమే. కానీ వాళ్ళు జీవాత్మ పోయింది. అదేదో నాకు ఇచ్చేసి నా జీవాత్మలకు ఇస్తే కొన్నాళ్ళు బతుకుతారు కదా. ఆ పని కూడా చేయలేవా? ఇప్పుడు ఈ ఘోరమైన అరణ్యంలో
ఏమి తప్పు చేసినా నాకు ఇది చేసినావు చెప్పు. భూలోకంలో మాట్లాడిచ్చే వాళ్ళు ఉంటారు రోగం వస్తే, వాళ్ళ ఎట్లా ఓడన్నా కానీ పోనీలే. నిలిచే వాళ్ళు ఉంటారు, నిలిచే వాళ్ళే, మాట్లాడే వాళ్ళే, ఏడ్చే వాళ్ళే, ఎత్తే వాళ్ళే. ఏంటికి నాకు అంత కర్మ చేసినానా నేను? ఎవరిని ముంచేసి వచ్చిన, ఎవరిని కూనీ చేసేసి వచ్చిన, ఏం చేసి నీ దగ్గరికి వచ్చిన? నిన్నేమన్నా నేను సంపదలు అడిగినాను, అది లేదు. చూడు, ఈ కర్మ నీకేను నాన్న అంతే. అప్పుడు నాన్న నాకు 4 గంటలకు దర్శనం ఇచ్చినాడు నైటు. నాయన కన్నా ముందే 5 మంది నీ మాదిరి ఉంటారు, పొట్టిగా గట్టిగా ఉంటారు. ఆ పైపులా ఉంటాయి దున్నికెట్లు. ఏంటి మీ ఇంటికి ఉండదు చూడు పైపు, కరెక్ట్ అంతే సైజు. బాగా వాళ్ళ కాడికి పొట్టిగానే ఉన్నారు. 5 మంది వచ్చినారు, చక్కగా నిల్చున్నారు. నేను చూసిన, పనుకొని ఉండా, నా కాళ్ళ కాడ నిల్చున్నారు. శివభట్టులు ఎవరికి లేరు, ఎంబట్టులు చూసుకుంటా ఉండా. నేను దున్నికెట్టేసుకొని నిల్చున్నారు, మాట్లాడలేదు. ఆ ఎరకు నాయన వచ్చాడు, నా తలకాడు కూర్చున్నాడు. సేమ్ నీ మాదిరే ఉంటాడు, కషాయి గుడ్డలే, రుమాలు కట్టినాడు. నీ ముఖమే చిన్న ముఖము. ఇట్లా వారగంటతో చూసిన, నా తలకాడు కూర్చున్నాడు. విభూతి పెట్టినాడు, బెత్తం తీసినాడు. వెళ్ళాక పడిపోయే వాళ్ళు మళ్ళీ లేచి నిల్చుంది. ఇట్లా 3 మాటలు బెత్తం దిగదీసినాడు. కింద పడి లేచి వెళ్ళిపోయేది. పోతే అంత దూరము చెట్లలో పోతామని చూసి నేను మాట్లాడింది ఎవరు లేదు. మళ్ళీ ఇట్లా చూస్తే వీళ్ళు శివభట్టులు 5 మంది ఉంది. ఇదే నాయన నాకు విభూతి పెట్టి వాళ్ళు పడి లేస్తానప్పుడు ఇట్లా చూస్తే వీళ్ళు 5 మంది ఉండారు. వాళ్ళు వెళ్ళిపోయింది చూసి వీళ్ళు పోయినారు లేదంటే వీళ్ళు ఇట్లే ఉంది. నాయన ఉండాలా లేదని చూస్తే లేడు నాయన. ఆ యారకు మైకం వచ్చేసింది, నిద్రపూసిన. కరెక్ట్గా మళ్ళా 6కి లేచిన. 6కి లేస్తే ఇప్పుడు నాయన వాళ్ళు నాకు దర్శనం ఇచ్చి వెళ్ళిపోయినాక తపన అయింది నాకు. ఆరోగ్యం, యజమాయింపులు. అప్పుడు ఆ రోజు సాయంత్రం అమ్మ నాయన వాళ్ళు అనుగ్రహమేనని అనుకోది, దేవుని సంకల్పాలు అలా ఉంటాయి. ఎంతలా ఉంటుందిలే కొయ్యి, అంత దూరం ఉండే, చాలా దూరంలో ఉండే. ఏంటి బుద్ధి పుట్టింది ఏమో నాకు ఇన్నాళ్ళు లేనిది. ఆ రోజు అనగానే అంటే దైవ నిర్ణయాలు అలా ఉంటాయి. మంటేస్తే బాగుంటుంది అని అనిపించింది. ఇన్ని రోజులు 30-40 రోజులు పెండాకూడి లేకుండా ఉండడానికి, మలేరియాలో ఉండడానికి వానికి ఏమో దాంతో పని. వానికి లేచి నిల్చుండేదాన్ని కూడా సత్తా ఉండదు. అట్లాంటి పోయినా అది ఎత్తుకొని వచ్చి వేసిన ఇక్కడ అగ్గిపెట్టినా, అదే మంచుకునింది, ఆర్యం లేదు. వాన పడతానే ఉంది, అంతా బోర్డు అయిపోయింది. బోర్డు అయిపోయింది కానీ ఆర్యం లేదు. టీ తాగదామని అనిపించింది. అవును చేదు కదా అని అనుకున్నా. కొన్ని నీళ్ళు పెట్టినా, ఆ టీ చిన్న గలాసులు ఇది కొన్ని నీళ్ళు పెట్టినా. ఆ చిన్న గలాసులో కొన్ని నీళ్ళు పెడితే అది ఇమిరాలకో ఒకే గుక్కుండాయి టీ. ఆ తాగాలకి గొంతు దడిచింది అంతే. అమృతం ఉన్నట్టుంది. రేపు బాగుండదే, ఇంకా పెద్ద గలాసు పెట్టుకొని తాగాలని అనిపించింది. ఈ తేమ తగిలాలకు మైకం వచ్చేసింది. అట్లే పనుకున్నా. కరెక్ట్గా 6 గంటలకు లేచిన. చూడు ఎంత బాగా పున్నమ చంద్రుడి మాదిరి వచ్చినాడు. ఆ కిరణాల్లో గినగిన గినగిన గిన జగ 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 జగ. ప్రకృతి ఆనందంగా ఉంది. ఖుషి ఎక్కువ అయిపోయింది నాకు. సరే అప్పుడు పోతే ఈ మంట అనేది ఆరలేదు, అగ్గిదేవుడు. అప్పుడు అట్లా తిప్పేళ్ళకు నాగబొమ్మ మాదిరి మంట వచ్చింది. మనం మంటేస్తే రాదు ఆ మంట. అది ఒకటి నాకు గిఫ్టి. మళ్ళా ఉదయం తిప్పేళ్ళకు మళ్ళా
గనగన గనగన అని మన నాగుబొమ్మ మాదిరి వచ్చింది మంట. దాని మీద పెద్ద గలాసుకు పెట్టుకొని డికాషన్ తాగిన. సంతృప్తి అయింది. మళ్ళా మైకం వచ్చింది, మళ్ళా పనుకున్నా. మళ్ళా 7:30, 8కి లేచిన. ఆ యారక అమ్మ నాన్న ఇద్దరు వచ్చినారు. మళ్ళా వచ్చి అన్నం ఇచ్చింది నాకు అమ్మ. నాకు తలుచుకుంటే బాధ వేసింది. ఏడున్నాయి పల్లీలు, పెద్ద పల్లెము, దాని నిండాకు తెచ్చింది. మలేరియా జ్వరం వచ్చిన ఇంత తింటానా నేను, నాకు భయం వేసింది అన్నం చూసాలకు. అమ్మ ఈ నుంచి ఆడికే చేతులు చూసిన, ముఖము చూడలేదు, కాళ్ళు చూడలేదు. నేను ఈ అన్నమే తెల్లగా కనిపిస్తూ ఉంది. అమ్మా ఇంత అన్నము చిన్న అయినా అని ఇచ్చింది. అమ్మా ఇంత అన్నం వద్దమ్మా, ఎరువులు పారేస్తే పాపమ్మా, పారేయకూడదమ్మా, సగం తీసేయమ్మా అని నేను. నువ్వు తిన్నైనా నేను ఉండననింది. అది తినేస్తే చాలలేదు నాకు, ఇంకా 2 ప్లేట్లు కావాలా. మళ్ళీ నాయన్ని తెలుసుకుంటే అట్లా 1 కేజీ బట్టి క్యారీ, స్టీల్ క్యారీ, దాన్ని ఇంటికి ఎత్తుకొని వచ్చి బాలబెట్టి పిండి 1 గలాసు వేసుకో, 3 గలాసులు నీళ్ళు పోసుకో, కాంచుకొని తాగు, తెంపుగా అయిపోతుందన్న. స్టీల్ నిండుకు నీళ్ళు పోసేసి తపనకు తట్టుకోలేక వేసింది గలాసు పిండి. తాగేసాలకు అప్పటికి తపన తగ్గిపోయింది. అమ్మ నాయన వాళ్ళు వెళ్ళిపోయేది. మళ్ళీ 2 జటీలు వచ్చినారు, మీ మాదిరి జిగ్ బ్యాగులు వేసుకొని ఎన్నుకో. 2 బీడీ కట్టలు, 1 ఎగ్గిపెట్టి ఇచ్చినారు. యా ఊరు అంటే అది సంస్కృతమైనది తెలదు, కన్నడ అయింది తెలదు, హిందీ లడికి బుడికి నేను మాట్లాడేది. సరేలే ఇంకా ఏం చేస్తామని ఓం నమస్తే అంటే సుఖీ భవన్ దీవిచ్చిన. ఇక్కడ ఇచ్చేసింది, ఇట్లా వెళ్ళిపోయేది. ఇట్లా పోతే ఇక్కడంతా పోయేదానికి దారి లేవు. పెద్ద చీకి కట్ట మాదిరి ఉంది. ఏమని ఇట్లా ఈ సూపులో పోతే మన గుండ ముందు చూడాడ, మీరు వచ్చిన దగ్గులో ఇంత దూరము కట్ట మాదిరి ఉంది. ఏంటి బండ ఎంత ఎత్తు ఉంటుంది, కిందంతా భూలోకము. ఈ బండ ఇట్లా పొడవున కట్ట మాదిరి ఉంది. దాంట్లో నీళ్ళు ఇచ్చిండే చోట్ల చిన్న చిన్న చెట్లు ఉన్నాయి అంతే. 2 ఎకరాలు ఉంటుంది ఆడ బండ. ఆడ ఏడబోతాం అనేది కనపడలేదు. మాట్లాడిస్తామో ఏ భాష అన్న అయిపోయినాయి అని నాకు ఒక మోపన పోయినా, కనపడలేదు వాళ్ళు. ఇది నాయన సంకల్పం లేని అనుకొని మళ్ళీ వాపసు వచ్చేసి ఆడ జరిగిండేటివి. నా అమ్మ నాయనతో మేమేం మాట్లాడాల. అమ్మతో నేను మాట్లాడినా, నాయనతో మాట్లాడినా, నేనేం అడిగింది మట్టుకు లేదు. ఇది జరిగిండేది వాస్తవం. పబ్లిక్లో అమ్మను అమ్మ ఇంత అన్నం వద్దమ్మా నిండేది ఒకటి, ఏం కాదు తిన్నైనా నిండి అమ్మ చెప్పింది అంతవరకే. నాయన ఎందుకనైనా మళ్ళీ నాకు జన్మం ఇచ్చి మాదిరి చేసిన ఆకలికి నేను తట్టుకోలేనిది ఊరు కాదు, అంత అడిగి ఎవడు నాకు తెచ్చి పెట్టేదంటే టింగినే ఎత్తుకొని వచ్చినాడు. బాలపిడి ఇచ్చి 1 గలాస్ వేసుకో, 3 గలాసులు నీళ్ళు పోసుకొని తాగుని అన్నాడు. అంతే. ఇవి నిదర్శన అమ్మ నాయనతో మాట్లాడిండేది. మిగతా ఇంకేమి నాకు భోగాలు గీగాలు ఏమి అడిగం లేదు. మళ్ళా వాళ్ళే ఇది చేసుకున్నారు, కాపాడుకున్నారు. మళ్ళా ఆడ సెంట్రోళ్ళు వాళ్ళ పంపించినాడు. 1 గుర్రము, భార్య భర్త ఇద్దరు వచ్చి 1 పిల్లని పిలుచుకొని, ఎక్కడైనా గుర్రం పదమ్మ, ఆడ మా గుడిసె ఒకటి ఉంది, దాంట్లో ఉండువు, మళ్ళీ నిన్ను గుర్రం మీద తీసుకొని పోతాము, ఇది అచ్చంపేటకు తీసుకొని పోయి ఆడ నుంచి బస్సు ఎక్కిచ్చేస్తామని అన్నారు. సరేలేని అనుకున్నా. 3-4 రోజులు జరిగింది. అచ్చంపేట లే, బుచ్చిలే, ఏమిలే. అయినా కరువు పనులు పైసలు వస్తాయి, బియ్యం కూరగాయలు తీసుకొని వస్తామని పోయినారు. వేరే వాళ్ళు మనుషులు పంపించినారు, వచ్చినారు. మళ్ళా నేను నడుస్తానా అని చెప్పి నాకు లెక్క. ఊరికే ఎవరు మాట్లాడేవాళ్ళే ఏమిలే. వాళ్ళు ఉండాలేమో ఆడ మాట్లాడదామంటే ఒకడు 2 ఇండ్లు కట్టినాడు. ఇట్లా ఒకటి అట్లా దూరంగా ఒకటి, 2 పెండ్లాలంట. అవి పోతే 2 బేగాలు వేసినారు. ఈ నుంచి ఇప్పుడు మనము రోడ్డు ఉంది కదా, మీరు రోడ్డు కాడికి వచ్చినారు చూడు, ఇంత దూరము ఈ ఇండ్ల కాడ నుంచి ఆడికి నేను పోయిండేది. పోతే ఎట్లుండదు,
పొంగారేకి ఇటుంది దారి, కొంచెం ఎట్లుండదు. ఆ కాలంలో రాజులు దొరల కాలంలో వేసిన రోడ్డు, ఆడికి జాతర జరుగుతుంది, భయన్న కోన అని, ఆడికి రోడ్డు వేసినారు. ఆ కాలంలో ఆ తడికా నుంచి అంత ఎడెలిపి వేసినారు, రాళ్ళు పెట్టి మట్టి. అది అట్టే ఉండిపోయింది, ఎక్కడ శొనికెన్లా. గడ్డి పచ్చగా ఉంటుంది, మెత్తగా ఉంది నడుస్తూ ఉంటే. సరేలేనే పోయి వస్తే ఇంతలా వచ్చింది గెస. ఆ ఇంటికి ఒక ఫర్లాంగ్ అని అనుకో, ఒక ఫర్లాంగ్ పోయేళ్ళకి ఇంతలా వచ్చింది గెస. నేను ఇంక శ్రీశైలం పోతానా, ఇంక నేను చూస్తానా అని బాధపడినా. ఆ తెల్లరేళ్ళకి మనిషి వచ్చినాడు. వస్తే నిన్ను పిలుచుకొని రమ్మన్నాడు స్వామిని అంటే, ఏమీ నేను చెప్పలా. నిన్న ఒక ఫర్లాంగ్ నడిచేళ్ళకి ఇంత గెస వచ్చింది, 16 కిలోమీటర్లు నడాలంటే నా వల్ల అవుతుందా, జరుగుతుందా? ఏదంటే వాన వచ్చే గుడిసెన్న ఉంది, అక్కడ ఇంక ఏముంది, ఆధారం ఏమీ లేవు, ఎట్లా అని భావంతో ఆలోచన చేసిన. 3 గంటలకు అమ్మా నాయన మార్చేసినారు ఆత్మను. 3 గంటలకు వచ్చేసింది ధైర్యమా. మా రేపు నేను శ్రీశైలం పోతా, అన్నం కొంచెం ఎక్కువగా చేయండి నాన్న. గమ్మున ఉండ్రి, చేస్తారేమో అని అనుకోండి. నేను కూరలలో ఏమి లే, కారము ఉప్పు ఇస్తారు వాళ్ళు, అంతే. ఏదో కలిపి తాగేసేది నేను. ఆ ఉప్పును అది అన్నము కలిపి తాగేవాడిని. వెళ్ళిపోదాం లేని అనుకొని చెప్తే పొద్దున్నే 9 గంటలకు మామూలు అన్నం కూడా తినేంత కూడా లే, కొంచెం కొంచెం వానికంతా నాకంతా పెట్టి మీరు వచ్చినోనికి, సామె భీమి లేవా, ఉండేది ఇదేనండి. ఇంకా ఏం మాట్లాడతావా? సరే, నాయన ఇచ్చిందే బాలబడి పిండి ఉండే, మళ్ళా వేరే ఒక ఆమె వాళ్ళ ఏనాది ఆమె కొంచెం పెట్టే పిండి, సరే ఇదే చాలేని అనుకున్నా, వచ్చేసినాం. నాకు పెట్టిన అన్నంలో సగం తిని సగం వానికి పెట్టినవాడు కడుపోడని ఏదో కాలహాని చేసినాం. కరెక్ట్గా సగం అడుగుకి వచ్చేసినాం. అమ్మ నాయన అనుగ్రహంతో ఆడికి పొద్దుపోయింది. ఆడ పడకేసి మళ్ళీ పొద్దున్నే లేచి మళ్ళీ శ్రీశైలానికి వచ్చేసిన. ఇది నా జీవిత చరిత్ర. ఇట్లా భగవంతుడు ఏ విధంలో అన్ని విధాల నన్ను కాపాడినాడు. చచ్చిపోయే వాళ్ళందరినీ కొంతమందిని బతికిచ్చినా, నేను వైద్యం ఇచ్చినాడు నాకు. ఇది చరిత్ర. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ వచ్చి కూలి చేసిన. ఇక్కడ ముందు కూలి చేసి బిమ్మటానికి అన్నదానాన్ని చేసిన. ఆ ఫలితము నాకు అమ్మానాయన అనుగ్రహము. నాలో కర్మ పాపం అంతా క్షీణించిపోయి ధర్మం అనేది తేలింది. కాబట్టి నాకు మా బిడ్డ అని చెప్పిన వాళ్ళు చేర్చుకొని ఈ సిద్ధరామప్ప కోణంలో వదిలినారు. ఈడ మానవులు ఉండే చోటు కాదు ఇది. అట్లాంటిది ఈ గుడి కాడ నుంచి కింద వరకు ఎట్లే ఉంది. అది మేరో కట్టినా కాబట్టి ఇప్పుడు తీగలు అల్లుకున్నాయి. పాతాల గంగ కనిపిస్తుంది, చాలా ఉల్లరము. ఇక్కడ దారిపోయినారంటే అనేది కూడా వినపడదు. వాడు ఆ ఏరకే ఆడికి వింటాడు, దొలుకొని వెళ్ళిపోవడమే. అంత ప్రమాదమైన ఏరియా. దీన్ని అమ్మానాయన అనుగ్రహంతో ఇంకా భక్తులు నేను ఉండే చోటుకు వస్తారు, వాళ్ళు మనం కాపాడకపోతే అట్లా అని ఇదే ఈ మందిరమే నా గూడు ముందు. ఇంక దీన్ని మనం డెవలప్మెంట్ చేయకపోతే బాగుండదని మళ్ళా మేరో కట్టి నాకు నాయన ఒక నెల జపం చేస్తే నాకు ఈయన్నే రాళ్ళు ఇచ్చినాడు. ఆ రాతిని ఇలా చేర్చి కట్టితే ఇది మందిరమైంది. ఇది చాలా విచిత్రమైంది. ఈ రాళ్ళు వీళ్ళు కొట్టే రాళ్ళు కడితే ఉండదు, సిమెంట్ లేదు, ఇంకా కమ్ములు లేవు, ఎట్లుంటుంది, ఉండదు. నేను అనుకున్నట్లు నేను జపం చేసేందుకు నా నాయన నా కోరిక మన్నించి అది ఇచ్చిండేది నాకు గొప్ప విషయం. ఆ చక్రాళ్ళు ఒక దెబ్బ పడిపోయాడ, ఒక గడ్డ మాదిరి పొరలు పొరలు ఇచ్చినాడు, అంతే.
ఇది ఆ లెవెల్కి లేచిపోయి ఒక నెల పట్టింది ఆ కట్టడం కట్టడం. ఎవరూ లే నాకు సపోర్టు. అది కట్టేసినాక మళ్ళీ చిన్నగా ఈ డొక్కులకు రాళ్ళు వేసి మట్టి వేసుకొని లెవెల్ చేసి ఈ మాదిరి మందిరం చేసి వాళ్ళకి ఇది ఎంత మాత్రమైంది నాయన. మళ్ళీ ఇవన్నీ చీల్చుకుంటా ప్రమాదం లేకుండా స్టేజీలుగా స్టెప్పులు కట్టుకుంటా వచ్చిన. ఎంత మాత్రం చేసిన ఇది నేను అమ్మా నాయన నాకు జన్మం ఇచ్చిన దానికి వాళ్ళకి చెడ్డ పేరు తేకూడదని ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తూనే ఉంటా. తినడానికి ఎలా స్వామి? ఆ? తినడానికి నేనే ఇప్పుడు మీరు ఉంటామంటే కూడా చేయమంటే ఒక గంటలో చేసేస్తాను నేను. మొత్తం మీకేమి లోటు లేదు. ఎంత 20 మంది వచ్చినా నేను చేసి పెడతాను అంతే. ఫుడ్కేమి లోటు లేదు. అంతా ఇచ్చేసినారు అమ్మ నాయన, నాకు ఏం లేదు. నాకు ఇప్పుడు ఇక్కడ భక్తులు శిష్యులు నాకేం సేవ వద్దు, వాళ్ళు ఈ మందిరాన్ని కాపాడుకునే వాళ్ళు లేదని బాధపడతా ఉన్నా. ఇదంతా వాళ్ళు హ్యాండ్ఓవర్ చేస్తామని. అన్నీ దేవుడు ఇచ్చినాడు. ఇంకా కొన్ని నేను ఆ మందిరాలు రిపేర్ చేసేట్టు ఉన్నాయి, అవి చేసేస్తాము. వీళ్ళు ఏదో వచ్చిన వాళ్ళకి భక్తులకు సేవ చేసుకొని వాళ్ళు మోక్షం సంపాదించుకొని నా ఆరాటం ఎవరికి ఉందో ప్రాప్తం. ఇది నేను చెప్పడం నాయన. అక్కడ ఆ ఊరికాడ వెంకటరామ నాయుడు, ఇక్కడ శ్రీశైల స్వామి మా అమ్మ నాయన ఇచ్చిండేది. శ్రీశైల స్వామి మా అమ్మ నాయన పెట్టుకునేది. ఇక్కడికి ఎవరైనా సిద్ధరామప్ప కొలనికి వస్తే ఇక్కడికి రావాలంటే మీ పేరు శ్రీశైల స్వామి అని చెప్తే చాలు కదా. అంతే, సిద్ధరామప్ప కొన శ్రీశైల స్వామి దగ్గర చూడు లేదా. సరే సరే అంతే అంతే. సిద్ధరామప్ప కొన ఎవరు ఉంటే శ్రీశైల స్వామి ఉండేది, ఇంకెవరు ఉండరు. అంతే, మా అమ్మ నాయన ఉంటారు అంతే. మేమే ఇప్పటికే ఇంక భక్తులు లేదే అని బాధపడతా ఉండ. వయసు అయిపోయా, ఇవన్నీ దిగపెట్టాలా. ఎవరైనా భక్తులకు స్వామివారి దగ్గర సాధనను నేర్చుకోవాలి అనుకుంటే స్వామివారు వారికి సాధనను నేర్పించి ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు సేవ చేసేటటువంటి భాగ్యాన్ని కల్పిస్తారు. మన వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన వెన్నెల ప్రజ్ఞ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్